హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తిందాం రా. ఈరోజు మనము పుల్లగా ఎంతో రుచిగా ఉండే మెంతి మాగాయ పచ్చడి ఎలా పట్టుకోవాలో చూద్దామండి. ఇక్కడ పెద్ద రసాలు 10 కాయలు తెచ్చుకున్నాను. దీంట్ని వాటర్లో ఉప్పు వేసి ఆ నీటిలో ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టిన కాయలు శుభ్రంగా కడిగి పైనంతా తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత పైన తొక్కంతా తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మరీ దళసగాను కాకుండా మరీ పలచగాను కాకుండా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను గిన్నె కొలతలతోటి కొంచెం కొలతలతో కూడా చూపిస్తున్నాను అండి. ఇలా కట్ చేసిన ముక్కలు ఇలాగా ఒక కొంచెంలో వేసుకున్నాను. కొంచెం ముక్కలు అయ్యాయి. ఇలా ఇక్కడ కొంచెం ముక్కలు అయ్యాయి కదా, ఈ కొంచెం ముక్కల్ని ఒక ప్లాస్టిక్ లోటాతోనే కొలుచుకున్నానండి. 8 లోటాలు ముక్కలు అయ్యాయి. ఇలా కట్ చేసుకున్న ముక్కలు ఒక కవర్ పైన పలచగా ఆరబెట్టుకోవాలి. 2 లేక 3 గంటలు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. మంచి ఎండ అయితే 2 గంటలు సరిపోతుంది. ఇలా పట్టుకుంటే ముద్దలా అయితే కనుక సరిపోతుందండి. మరీ ఎక్కువ ఎండితే కనుక నూనె ఎక్కువ లాగేసి పచ్చడి టేస్టీగా ఉండదు. స్టవ్ పైన కడాయి పెట్టుకుని మెంతులు ఎర్రగా వేయించి పక్కన పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఎండిపోయిన ముక్కలు తెచ్చుకుని కొలుసుకోవాలి. ఇక్కడ కొంచెం ముక్కలు కొలుసుకున్నాం కదా, ఎండిపోయే కొత్త కొంచెం ముక్కలు అవుతుందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఎండితే సరిపోతుంది. లోటాతో అయితే ఇక్కడ 8 లోటాలు కొలుచుకున్నాను ముక్కలు. ఎండిపోయిన ముక్కలు అదే లోటాతో కొలుస్తున్నాను చూడండి. ఇక్కడ నేను ప్లాస్టిక్ లోటా తీసుకుని దాంతో కొలుస్తున్నాను. ఇక్కడ ఎండిపోయిన ముక్కలు అయితే 4 లోటాలు అయ్యాయండి. ఈ 4 లోటాల ముక్కలకి ఎంత ఉప్పు కారం పడుతుందో చూద్దాం. మరీ గట్టిగా నొక్కకుండా ఇలా పైపైన వేసుకుని నిండేదాకా కొలుచుకోవాలండి. దీనివల్ల కొలతలు కరెక్ట్గా సరిపోతాయి. ఇలా కొలుచుకుంటే కనుక నాకు ఎండిపోయిన ముక్కలు 4 లోటాలు అయ్యాయి. వీటికి ఉప్పు కారం ఎంతెంత పడుతుందో కరెక్ట్గా చెప్తానండి. మెజర్మెంట్తో పెట్టుకుంటే పచ్చడి సంవత్సరం అయినా అసలు పాడవకుండా చాలా ఎర్రగా రుచితో ఉంటుంది. ఈ పచ్చళ్ళు అసలు ఆవు పిండి వేయకుండా అంతా మెంతిపిండితో పట్టుకోవచ్చండి. ఇలా మెంతిపిండితో పట్టుకుంటే ఏదైనా ఒంట్లో బారినప్పుడు కూడా వేసుకోవచ్చండి. ఒంటికి చలవ కూడా చేస్తుంది. సమ్మర్లో తిన్నా కూడా ఒంటికి వేడి చేయకుండా చలవ చేస్తుందండి ఈ మెంతి మాగ. చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇక్కడ 4 లోటాలు ముక్కలు తీసుకున్నాం కదా, ఎండిపోయిన ముక్కలు. అదే లోటాతో ఒక లోటా నిండా కారం తీసుకుంటున్నాను. ఒక పావు లోట ఉప్పు తీసుకుంటున్నాను. ఉప్పు ఎండబెట్టుకుని మెత్తగా చేసిన ఉప్పు అండి ఇది. ఓ పావు లోట మెంతిపిండి తీసుకోవాలి. దీంట్లో అసలు ఆవు పిండి వేయనవసరం లేదండి. కొంచెం టేస్ట్గా కావాలంటే 2 స్పూన్లు వేసుకోవచ్చు. అలాగే పావు లోట ఒలిచిపెట్టుకుని వెల్లుల్లి రబ్బలు వేసుకుంటున్నాను. ఒక గుప్పుడు వెల్లుల్లిని మిక్సీలో పెట్టుకుని మెత్తగా ఆ పేస్ట్ కూడా వేసుకున్నాను. ఆ పేస్ట్ వేసుకోవడం వల్ల పచ్చడి మరింత రుచిగా ఉంటుంది. ఇవన్నీ చేతితో బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం అన్నీ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి. ఈ పచ్చడి అయితే చాలా చాలా రుచిగా ఉంటుందండి. తర్వాత కొత్తగా తెచ్చుకున్న మెంతులు ఉంటాయి కదా, ఆ మెంతులో గుప్పుడు వేసుకోవాలి. ఒక పావు స్పూన్ ఎండుగా పసుపు వేసుకోవాలి. ఇక్కడ అయితే టేస్ట్ కోసం నేను ఒక 2 స్పూన్లు ఆవు పిండి వేసుకుంటున్నాను. ఆవు పిండి వేసుకోకపోయినా బాగుంటుందండి పచ్చడి. మొత్తం అన్ని బాగా కలిసేలా కలుపుకుని ఒక లోటా నిండా నూనె వేసుకోండి. ఇక్కడ పల్లీల నూనె ఆడించుకున్న నూనె అండి. ఆ పల్లీల నూనె వేసుకున్న పల్లీల నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిలో నూనె వేసి మొత్తం అంతా కలుపుకోవాలండి. కలుపుకుని ఒక జాడీలో కానీ ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టుకుని మూత పెట్టాలి. 3వ రోజు మరలా కలుపుకోవచ్చు. 3వ రోజు పులుపుగా ఉండే కాయలు అయితే చక్కగా రసం బయటకు వచ్చి నూనె అంతా బయటకు తేలుతుందండి. ఇక్కడ నేను పుల్లగా కాయలు పెట్టాను కదా, నూనె అంతా చక్కగా బాగా తేలిందండి. 3వ రోజు మరలా కలుపుకుంటున్నాను. ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయింది లేదో సరి చూసుకొని నాకైతే వేసిన ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఇలా కలుపుకున్న తర్వాత పైన కొంచెం నూనె పోసుకోవాలండి. ఇలా నూనె పోసి ఉంచుకోవడం వల్ల పచ్చడి సంవత్సరం ఎర్రగా చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిలో అంతా మెంతిపిండి వేయడం వలన మెంతి మాగాయ అంటారండి. ఇది బాలింతరాలు తినవచ్చు. ఒంట్లో బాగున్నవాళ్ళు కూడా పుల్లగా తినాలనుకునే వాళ్ళు కూడా తినవచ్చు. ఎందుకంటే దీంట్లో ఆవు పిండి వేయలేదు కూడా వేడి చేయదు. ఇక్కడ వస్తున్నాయి 2 స్పూన్లు ఆవు పిండి వేసిన టేస్ట్ కోసం. అది కూడా వేసుకోకుండా పట్టుకుంటే బాగానే ఉంటుంది. ఈ పచ్చడి వేడి అన్నంలోని అలానే ఇడ్లీలోకి దోశల్లోకి కూడా చాలా బాగుంటుందండి. పచ్చడి అంతా ఇలా 3వ రోజు శుభ్రంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక జాడీలో కానీ ఒక గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకోవాలండి. ఇలా స్టోర్ చేసుకోవడం వలన సంవత్సరం కాలం పాటు నిల్వ ఉంటుందండి. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక రంగు కూడా మారదండి. పచ్చడి అంతా బాగా కలిపిన తర్వాత ఉప్పు కారం సరిపోయిందో సరి చూసుకోండి. తర్వాత పైన కొంచెం నూనె వేసుకోవాలండి. ఒక జాడీలో కానీ గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకోవాలండి. అంతే అండి, మెంతి మాగాయ పచ్చడి రెడీ అయిపోయింది. బాలింతరాలు తినొచ్చు, ఒంట్లో బాగున్నవాళ్ళు కూడా తినవచ్చండి. దీనివల్ల పచ్చడి వేడేమి చేయదు, చాలా రుచిగా ఉంటుంది. రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ. మా వీడియోస్ని మీరు తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.